అంటే ఒక డైరెక్టర్‌కి విజువలైజేషన్ ఎంత ఇంపార్టెంటో కెమెరామెన్ చూపిస్తాడు. ఆహ్, దీనికి 2 మీరయ్యేసరికి మీకు సైడు స్క్రిప్ట్ రైటర్ గానీ, మీకు కూడా బేసిక్‌గా స్క్రిప్టింగ్ మీకు కొద్దిగా ఇంట్రెస్టు బానే చేస్తారు. అన్ని ఇంగ్రీడియెంట్స్ మీరు ఫోకస్ చేసే అంశాల మీద కాన్సంట్రేట్ చేయడానికి ఎక్కువ టైం కేటాయించాల్సొచ్చిందా? లేకపోతే సైడు ఇది ఇలా చేస్తే ఎలా వస్తుంది అని ఆలోచించడానికి టైం పట్టిందా? లేదు సార్, అది సినిమాటోగ్రఫీకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా రైటింగ్లో ముందు నుంచి ఇన్వాల్వ్డ్ కాదు సార్. అంటే మీరు రైటింగ్లో ఒక సినిమాటోగ్రాఫర్ని ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే నాకు షార్ట్ ముందే తెలుస్తుంటుంది ఫస్ట్ స్టేజ్లోనే. ఓహో వీళ్ళు ఇది అనుకుంటున్నారా, సో నా ఫస్ట్ షాట్ ఇది, నా సెకండ్ షాట్ ఇది, పొద్దున్నే ఫస్ట్ ఇది తీసేద్దాం, నెక్స్ట్ ఇది తీసేద్దాం. అది ఎక్కువ డిస్కషన్లో ముందే అయిపోతుంది సార్. అది నాకు 2 నేను అవడం వల్ల కొంచెం ఈజీగా అయిపోయింది అది. సో నాకు ముందు రోజు కొన్నిసార్లు యాక్టర్స్ని కూడా ముందే పిలిచి డిస్కషన్ పెట్టి చేసేవాళ్ళం. రేపు ఈ సీన్ చేయబోతున్నాం, షూటింగ్ స్పాట్లో డిస్కషన్స్ కాదు, ఇది అనుకుంటున్నాం, నువ్వు ఇది ఇలా చెప్తే ఎట్లా ఉంటుంది, నీకేమనిపిస్తుంది, నువ్వు ఇలా చెప్తావా, ఇంకోలా చెప్తావా. ఈ డిస్కషన్స్ వల్ల అక్కడ కూడా తెలిసిపోయేది, ఓహో ఇలా చెప్తున్నాడు అంటే ఇది అంత క్లోజ్, ఇలా చెప్తున్నారు ఇది. సో అది ఏంటంటే స్పాట్కి వెళ్ళిపోయేసరికి చాలా ఈజీ అయిపోయింది సార్ ఈ సినిమా. ఓకే. అంటే మీకు ఆ టైంలోనే మీకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మీతో ట్రావెల్ అయ్యారా? సూపర్వైజర్ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎఫెక్ట్స్ ఉన్న రోజంతా పిలిచాం సార్. రామ్జీ గారు అని, ఆయన ఎవ్రీడే షూటింగ్ స్పాట్లో ఉండి ఏం కావాలి, డీటెయిల్ ఏంటి, దానికి రెఫరెన్స్ ఏంటి, అది ఎలాంటి పౌడర్ పెట్టాలనుకుంటున్నాం, ఇలాంటిది వేద్దాం అనుకుంటున్నాం, రఫ్గా ఒకటి వేసి తీసేవాళ్ళం. ఓకే రెఫరెన్స్ లాగా, అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా. సో లైటింగ్ రెఫరెన్స్ అది చేసి తీసేవాళ్ళు, వాళ్ళకి చూసుకొని దాని తర్వాత చేసేవాళ్ళు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ తోటి టైమింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్. ఓకే, ఇలా అంటాము, అది వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, మనం కట్ కొంచెం లెంతీగా ఇచ్చింటాం, అలా దానికి ఫిక్స్ చేశారనుకోండి బోరింగ్గా ఉంటుంది. మనం ఫాస్ట్గా ఇస్తే అది వెళ్ళిపోయింది, రిజిస్టర్ అవ్వదు. అది టైం చేయడం కొంచెము సేమ్ లిప్ సింక్ లాగా. కొన్ని 130 సెకండ్స్ డైలాగ్ చెప్పాలి అంటే ఎన్ని పదాలు ఉండాలనే దానిలాగా ఇది కూడా ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఇమాజినరీ థింగ్స్ అంటే ఆ కర్రలోంచి వచ్చే పవర్స్ కానీ ఇవి కానీ కరెక్ట్గా టైం చేయకపోతే అవి కొంచెం ప్రాబ్లం. దానివల్ల ఎడిట్ కొంచెం జరిపినా అందరికి వెళ్తుంది, మళ్ళీ మ్యూజిక్కి, ఎఫెక్ట్స్కి, డబ్బింగ్కి, అందరికీ కరెక్షన్, మళ్ళీ మిక్స్కి, అన్ని మిక్సింగే కదా. సో అది కొంచెం ట్రిక్కీ సార్ అది. అందుకనే మనం శ్రీకర్ సార్ దగ్గరికి వెళ్ళాం. సో అంటే ఆయన వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన చూసి ఒక ఫస్ట్ ప్రిలిమినరీ వర్షన్ చూసి, ప్రీ బ్లాస్ట్లు చూసి, ఇంత చేద్దాం, ఇంత టైం చేద్దాం అని అట్లా. ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ సార్ అది. సో అది రావడానికి